ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమా అంటే కేవలం మల్టీప్లెక్స్లు మెట్రో సిటీలకే పరిమితం. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇండియన్ సినిమాలతో పోటీ పడుతూ వందల కోట్లు కొల్లగొడుతున్నాయి ఈ ఇంగ్లీష్ సినిమాలు. ముఖ్యంగా 2026 హాలీవుడ్కి బిగ్గెస్ట్ ఇయర్గా మారింది. రీసెంట్ హిట్స్, రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని కలుపుకుంటే ఈ ఏడాది ఇండియాలో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న ఆ హాలీవుడ్ లైనప్ ఏంటో చూద్దాం పదండి. టామ్ హాలండ్, జాండియా జంటగా వచ్చిన మార్వెల్ సూపర్ హీరో మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ తొలి రోజే ఇండియాలో ఏకంగా 72 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఇప్పటికే 300 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం సూపర్ హీరోలే కాదు, హారర్ థ్రిల్లర్ సినిమాలతోనూ హాలీవుడ్ దండయాత్ర చేస్తోంది. గ్రీక్ ఎపిక్ గా తెరకెక్కిన ది ఒడిస్సీ ఇండియన్ మార్కెట్లో 150 కోట్లకు పైగా కొల్లగొట్టింది. హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ 100 కోట్ల క్లబ్ లో సత్తా చాటింది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, మైకెల్ లాంటి సినిమాలు కూడా కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పటికే సగం బాక్స్ ఆఫీస్ ను ఊట్ చేసిన హాలీవుడ్ రాబోయే నెల రోజుల్లో మరింత క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతుంది. అవెంజర్స్ డ్యూమ్స్డే, డ్యూన్ 3 పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ వసూళ్లు, అలాగే రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ క్రేజీ హాలీవుడ్ సినిమాల ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ అన్నీ లెక్కేసుకుంటే గనక 2026 ముగిసే సమయానికి ఇండియాలో హాలీవుడ్ మార్కెట్ ఈజీగా 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్